అసలు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లో సాఫ్ట్వేర్ ఇష్యూస్ ఎందుకు ఎక్కువ వస్తాయి ఎప్పుడైనా మీరు ఆలోచించారు? అలానే ఏతర్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్లో మోటార్స్ పెద్దగా హీట్ ఎందుకు ఎక్కువ, దీనికి కారణం ఏంటో తెలుసా? ఇలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు చెప్తాను. ముఖ్యంగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు, ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు, ఈ రెండు కంపెనీస్ కూడా భారతదేశంలోని ఎలక్ట్రిక్ 2-వీలర్ రంగంలో సరికొత్త అడ్వాన్స్ ఫీచర్స్ అనేవి యాడ్ చేసుకుంటూ వచ్చారు. అటు సాఫ్ట్వేర్ రంగంలో కానివ్వండి, లేకపోతే హార్డ్వేర్ పరంగా కొత్త ఫీచర్స్ అనేవి కస్టమర్స్కి ఇస్తూ ఉన్నారు. బట్ ఈ రోజు మన వీడియోలో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు మరియు ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో ఇస్తున్న మోస్ట్ అడ్వాన్స్ ఫీచర్స్ ఏంటి, ఎగ్జిస్టింగ్ గా ఉన్న స్కూటర్ మోడల్స్ గురించి నేను మాట్లాడతాను. భవిష్యత్తులో వచ్చే వేరియంట్స్ గురించి కాదు, ఎగ్జిస్టింగ్ గా కస్టమర్స్ ఉపయోగిస్తున్న స్కూటర్లో అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఏంటి, దానివల్ల ఉపయోగాలు ఏంటో ఈ రోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. ఫస్ట్ ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ మోటార్ గురించి మాట్లాడుకుంటే, వీళ్ళు పిఎంఎస్ఎం మోటార్ అయితే ఉపయోగిస్తున్నారు. అలానే వీళ్ళ కంట్రోలర్ పిఎంఎస్ఎం మోటార్ ప్లస్ కంట్రోలర్ అయితే ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఈ ఏతర్ ఎలక్ట్రిక్ స్కూటర్లో మోటార్ హీట్ ఎక్కుతుంది అని తెలియగానే వీళ్ళకి కొన్ని సెన్సార్స్ అయితే ఉంటాయి అనమాట. ఆ హీట్ ని డిటెక్ట్ చేసి వీళ్ళు పవర్ ని కట్ చేయకుండా టార్క్ ని రెడ్యూస్ చేస్తారన్నమాట. దానికోసమే వీళ్ళు థర్మల్ అల్గారిథమ్స్ అయితే ఉపయోగిస్తారు. సో ఈ అల్గారిథమ్స్ ఉపయోగించి కస్టమర్ వెహికల్ నడుపుతున్నప్పుడు సడన్ గా పవర్ డ్రాప్ అయినట్టు తెలియకుండా, అట్ ది సేమ్ టైం మోటార్ హీట్ ఎక్కకుండా టార్క్ ని రెడ్యూస్ చేస్తూ ఇలా మేనేజ్ చేస్తారన్నమాట. సో దీని వల్ల ఏంటంటే ఇతర కంపెనీస్ వెహికల్ నడుపుతున్నప్పుడు ఒకవేళ మోటార్ లాంటిది హీట్ ఎక్కిందంటే పవర్ కట్ అవుతుంది, దానికి తెలిసిపోద్ది అనమాట కస్టమర్స్. ఏతర్ ఎనర్జీ కంపెనీల ఇన్నోవేషన్ వల్ల కస్టమర్స్ కి ఇలాంటి ఒక అడిషనల్ అడ్వాంటేజ్ అయితే ఏర్పడుతున్నారు. ఇక ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళ రెండో మేజర్ అడ్వాన్స్మెంట్ ఏంటంటే వీళ్ళు అల్గారిథమిక్ బేసిక్ బిఎంఎస్ టెక్నాలజీని అయితే ఉపయోగిస్తారనమాట. ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళ బ్యాటరీ ప్యాక్ దీన్ని ఎగ్జాంపుల్ కి తీసుకుంటే కనుక ఇక్కడ సెల్స్ అయితే ఉంటాయో వీళ్ళు సెల్ లెవెల్లో మానిటరింగ్ అయితే చేస్తారనమాట. వీళ్ళ అల్గారిథమ్స్ అయితే ఉపయోగిస్తూ ఉంటారు. అలానే అల్గారిథమ్స్ ఉపయోగించి చార్జ్ మరియు డిశ్చార్జ్ అయితే కంట్రోలింగ్ అయితే చేస్తారనమాట. అలానే థర్మల్ మ్యాపింగ్ కూడా చేస్తారు. బ్యాటరీస్ ఏమైనా హీట్ ఎక్కుతున్నాయి లేదా అనేది కంటిన్యూస్ గా మానిటరింగ్ కూడా చేస్తుంది ఇందులో ఉన్న బిఎంఎస్ అనేది. ఎప్పుడైతే బ్యాటరీ ప్యాక్స్ వాడే కొద్ది సంవత్సరం 2 సంవత్సరాలు అయ్యే కొద్ది బ్యాటరీ ప్యాక్ సెల్స్ ఏదైతే ఉంటే దాన్ని ఏజ్ అయిపోతూ ఉంటుంది, దాన్ని ఏజింగ్ అంటూ ఉంటారు. ఇలా ఏజ్ పెరిగే కొద్దీ కూడా ఏజ్ కి తగ్గట్టుగా ఛార్జింగ్ స్ట్రాటజీ మారిపోతూ ఉంటుంది అనమాట. ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళ బ్యాటరీ ప్యాక్స్ లో ఎలాంటి సరికొత్త టెక్నాలజీ ఉపయోగిస్తారు. అందుకనే ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళ బ్యాటరీ ప్యాక్స్ కొంచెం ఎక్కువ లైఫ్ అనేది వస్తుంది అనమాట. సో కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేసిన ప్రకారం. అలానే ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు బ్యాటరీ ప్యాక్స్ కొంచెం తక్కువ ఇష్యూస్ రావడానికి కారణం కూడా ఎక్కువ మానిటరింగ్ అనేది చేయడం వల్ల. నెక్స్ట్ ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళ మోస్ట్ ఇన్నోవేటివ్ ఫీచర్స్ లో ఒకటి చూసుకున్నట్లయితే వీళ్ళ మ్యాజిక్ ట్విస్ట్ అనమాట. మీరు గమనిస్తే కనుక స్కూటర్ ముందుకు వెళ్తూ ఉంటుంది నార్మల్గా థ్రాటిల్ ఇస్తే, బట్ ఒకవేళ థ్రాటిల్ని రివర్స్లో కనుక ట్విస్ట్ ఇస్తే కనుక స్లో డౌన్ అవుతుంది, రీజనరేటివ్ బ్రేకింగ్ కింద అప్లై అయ్యి బ్యాటరీ ప్యాక్ ఛార్జింగ్ కింద కూడా వెళ్తుంది అనమాట. ఇలాంటిది ఏతర్ ఎనర్జీ కంపెనీలో ఇంట్రడ్యూస్ చేసిన వన్ ఆఫ్ ది ఇన్నోవేటివ్ ఫీచర్ అనమాట. ఇక నాలుగో అడ్వాన్స్డ్ ఫీచర్ చూసుకున్నట్లయితే రీసెంట్ గా ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు తమ ఏపెక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఇన్ఫైనైట్ క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ తీసుకొచ్చారు. సో దీనివల్ల ఏంటంటే జనరల్ గా క్రూజ్ కంట్రోల్ అనేది మీరు ఒక పర్టికులర్ స్పీడ్ ని లాక్ చేసుకుంటే స్కూటర్ మీరు థ్రాటిల్ ఇవ్వాల్సిన అవసరం లేకుండానే, ఉదాహరణకు ఒక 40 స్పీడ్ లాక్ చేసుకున్నారంటే హైవే మీద మీరు థ్రాటిల్ ఇవ్వాల్సిన అవసరం లేకుండానే స్కూటర్ అనేది మూవ్ అయిపోతుంది అనమాట. బట్ క్రూజ్ కంట్రోల్ ఎప్పుడైతే మీరు బ్రేక్ అప్లై చేస్తారో దాని నుంచి ఎగ్జిట్ అయిపోతుంది, స్పీడ్ తగ్గిపోతుంది. కానీ ఇన్ఫైనైట్ క్రూజ్ కంట్రోల్ ఎలాగంటే వన్స్ మీరు బ్రేక్ వేసినప్పుడు స్కూటర్ స్లో అవుతుంది కానీ క్రూజ్ కంట్రోల్ నుంచి ఎగ్జిట్ అవ్వదు. కొంత టైంకి మళ్ళీ స్పీడ్ అందుకుని మీరు ఏదైతే పర్టికులర్ స్పీడ్ పెట్టుకున్నారో దానికి రీచ్ అయిపోతుంది అనమాట. ఇలా ఎన్నిసార్లు అయినా బ్రేక్స్ వేయచ్చు, అగైన్ ఆ ఇన్ఫైనైట్ క్రూజ్ లోకి వెళ్ళిపోతుంది. దీనివల్ల కస్టమర్ పదే క్రూజ్ కంట్రోల్ ని యాక్టివేట్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు అనమాట. సో ఇది వీళ్ళు తీసుకొచ్చిన మరొక ఇన్నోవేషన్. నెక్స్ట్ ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళ 450X వేరియంట్స్ లో కానివ్వండి, కొన్ని ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్స్ లో వీళ్ళు ఆటో హోల్డ్ అనే ఫీచర్ అయితే ఉంటుంది అనమాట. బ్రేక్స్ ఏం ప్రెస్ చేయాల్సిన అవసరం లేకుండానే స్కూటర్ అనేది స్టాప్ అయిపోతుంది అనమాట. సో ఇది వీళ్ళ అడ్వాన్స్ సెన్సార్స్ ఉపయోగించి అయితే ఇలాగ ఆటో హోల్డ్ ఫీచర్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఇది కూడా కస్టమర్స్ కి వన్ ఆఫ్ ది కన్వీనియంట్ ఫీచర్ అనమాట. ఆటో హోల్డ్ ఫీచర్ అనేది స్లోప్ లోకి వెళ్ళగానే అదే యాక్టివేట్ అయిపోతుంది అనమాట, బ్రేక్స్ ఏం ప్రెస్ చేయాల్సిన అవసరం లేకుండా. నెక్స్ట్ అయితే ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళ యూఐ కానివ్వండి, వీళ్ళ డిస్ప్లే కానివ్వండి, వీళ్ళు స్క్రాచ్ నుంచి అయితే బిల్డ్ చేసుకున్నారన్నమాట. అందుకనే వీళ్ళు ఏం చెప్పారంటే వీళ్ళు ఏ రేంజ్ లో డెవలప్ చేసామని చెప్పారంటే ఈవెన్ బాగా ఎక్కువ పాట్ హోల్ రోడ్ లో వెళ్ళినా కూడా వీళ్ళ డిస్ప్లే ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా ఉండేలా డెవలప్ చేసామని చెప్పారు. ఈవెన్ వీళ్ళ డిస్ప్లేలోని ఓటీ అప్గ్రేడ్స్, యూఐ ఇంటర్ఫేస్ కానివ్వండి, ఇవన్నీ కూడా స్క్రాచ్ నుంచి అయితే బిల్డ్ చేశారన్నమాట. అందుకని ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ తో పోల్చుకున్నట్లయితే వీళ్ళ యూఐ డిజైన్ అనేది కొంచెం క్లీన్ గా అనిపిస్తుంది అనమాట. ఎప్పుడైనా కొన్నిసార్లు సాఫ్ట్వేర్
అప్గ్రేడ్ చేసినప్పుడు స్లో అవ్వచ్చేమో కానీ మోస్ట్లీ వీళ్ళ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కొంచెం ఫాస్ట్గానే వర్క్ చేస్తుంది అనమాట. ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళ అడ్వాన్స్డ్ ఫీచర్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ అడ్వాన్స్డ్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ ఫస్ట్ అడ్వాన్స్ ఫీచర్ ఏంటంటే వీళ్ళు జంత్రీ స్కూటర్ మోడల్స్ లో బ్యాటరీ ప్యాక్ కానివ్వండి, మోటార్ కానివ్వండి, కంట్రోలర్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఒకటే ప్యాక్ లో తీసుకొచ్చారనమాట. సో దీనివల్ల ఏంటంటే స్పేస్ ని తగ్గించడం, ఎఫిషియన్సీని పెంచుకోవడం, ఎనర్జీ లాసెస్ ని తగ్గించుకోగలిగారు. వైరింగ్ హార్నెస్ వీటన్నింటినీ ఒకటే చోట ఇంటిగ్రేట్ చేయడం ద్వారా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అటు వెయిట్ ని తగ్గించుకోగలిగారు, అలానే ఎఫిషియన్సీ పెంచుకోగలిగారు. అందుకనే వీళ్ళ జంత్రీ ఎలక్ట్రిక్ స్కూటర్ 4 కిలోమీటర్ కెపాసిటీతో 113 కేజీలు అయితే ఉంది. బట్ ప్రీవియస్ వేరియంట్ కొంచెం ఎక్కువ వెయిట్ ఉండేది. ఇప్పుడు ఇలా ఇంటిగ్రేట్ చేయడం ద్వారా ఎఫిషియన్సీ అనేది పెంచుకోగలిగారు. నెక్స్ట్ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఇంకొక ఇన్నోవేషన్ ఏంటంటే వీళ్ళ బ్రేక్ బై వైర్ టెక్నాలజీ అనమాట. జనరల్ గా మెకానికల్ బ్రేకింగ్ కాకుండా ఎలక్ట్రికల్ బ్రేకింగ్ ద్వారా మీరు ఓలా సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ ని బ్రేక్ బై వైర్ టెక్నాలజీ ద్వారా ఇంట్రడ్యూస్ చేశారన్నమాట. సెన్సార్స్ ద్వారా మీరు బ్రేక్స్ అనేవి అప్లై చేస్తారు. దీనివల్ల ఎఫిషియన్సీ అనేది పెరుగుతుందని చెప్తున్నారు. వెహికల్ ద్వారా కొంత ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని మన బ్యాటరీ ప్యాక్ ఇచ్చి బ్యాటరీ ప్యాక్ ఛార్జ్ అయ్యేలా కూడా ఆప్షన్ అయితే ఇస్తున్నారు అనమాట ఈ బ్రేక్ బై వైర్ అనే టెక్నాలజీ ద్వారా. అలానే రీజనరేటివ్ బ్రేకింగ్ వస్తుంది. ఎప్పుడైతే మనం బ్రేక్స్ అప్లై చేసినప్పుడు దాని ద్వారా మన బ్యాటరీ ప్యాక్ అనేది కొంచెం ఛార్జ్ అవుతుంది అనమాట. దీంట్లో కూడా లెవెల్స్ అయితే ఉంటుంది. హై లెవెల్లో పెట్టినప్పుడు కొంచెం రేంజ్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. ఈవెన్ ఉదాహరణకి మేము కూడా ఓలా S1X ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉపయోగిస్తున్నాం. దాంట్లో కూడా మేము మొన్నటి వరకు బ్రేక్ బై వైర్ టెక్నాలజీని ఎనేబుల్ చేసి రీజన్ అనేది హైలో పెట్టినప్పుడు రేంజ్ అనేది ఎక్స్ట్రా చూపించేది. సుమారు ఒక 20 కిలోమీటర్స్. రీసెంట్ గా డిజేబుల్ చేయడం వల్ల ఒక 20 కిలోమీటర్స్ తగ్గిపోవడం జరిగింది. సో వీళ్ళు చెప్పినట్టుగా ఆ ఇన్నోవేషన్ అయితే ఉంది. నెక్స్ట్ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఇంకొక ఇన్నోవేషన్ ఏంటంటే ఇప్పటి వరకు ఏ ఎలక్ట్రిక్ 2-వీలర్ కంపెనీ వాళ్ళకి లేనిది వీళ్ళ సొంత మ్యాప్స్ అనేది అయితే ఇస్తున్నారన్నమాట. MoveOS 4 నుంచి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ కి, ముఖ్యంగా ఓలా S1 Pro స్కూటర్స్ లో ఓలా ఎలక్ట్రిక్ మ్యాప్స్ అయితే ఉన్నాయి. సో వీళ్ళ సొంత మ్యాప్స్ కావడం వల్ల ఏంటంటే కొంచెం ఫాస్ట్ రెస్పాన్స్ లాంటిది అయితే ఉంటుందన్నమాట. అలానే ఇతర ఏపీఐస్ లాంటిది ఇంటిగ్రేట్ చేయాల్సిన అవసరం అనేది ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి అయితే ఉండదు అనమాట. సో అప్గ్రేడ్స్ లాంటివి అని వచ్చినా కూడా వీళ్ళు ఫాస్ట్ గా అనేది చేసుకోగలుగుతారు. ఇక నెక్స్ట్ మీకు వీడియో స్టార్టింగ్ లో చెప్పాను ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ సాఫ్ట్వేర్ గ్లిచెస్ ఎందుకు ఎక్కువ వస్తూ ఉంటాయంటే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ లో ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దీనికి చాలా సెన్సార్లు అయితే వాడుతున్నాం అని చెప్పారు. సుమారుగా 100కు పైగా సెన్సార్స్ ని ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో అమర్చారు అనమాట. సో ఎక్కువ సెన్సార్లు అంటే స్కూటర్ మానిటరింగ్ ఎక్కువ ఉంటుంది, కానీ చిన్న సెన్సార్ పాడైపోయినా కూడా సాఫ్ట్వేర్ కి ఎర్రర్ కింద చూపించడం, దానివల్ల కస్టమర్స్ ఇబ్బందులు పెడుతున్నారు. సో ఒక రకంగా స్కూటర్ ని మానిటర్ చేయడం కోసం ఈ సెన్సార్ పెట్టినప్పటికీ ఆ సెన్సార్ గ్లిచ్ వచ్చేసరికి స్కూటర్ పని చేయకుండా ఆగిపోవడం వల్ల కస్టమర్లు అనేది ఇబ్బంది పడుతున్నారు. సెల్ వోల్టేజ్ సెన్సార్లు, సెల్ టెంపరేచర్ సెన్సార్స్, బ్యాటరీ స్టేట్ ఆఫ్ ది హెల్త్ సెన్సార్, మోటార్ విషయానికి వస్తే మోటార్ టెంపరేచర్ సెన్సార్, మోటార్ పొజిషన్ సెన్సార్, అలానే ఎన్కోడర్ హాల్ అర్రే, మోటార్ టార్క్ ఎస్టిమేషన్ సెన్సార్, మోటార్ కంట్రోలర్ టెంపరేచర్ సెన్సార్, వెహికల్ మోషన్ కోసం వీల్ స్పీడ్ సెన్సార్స్, అలానే యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, చార్జర్ కోసం ఛార్జింగ్ పోర్ట్ టెంపరేచర్ సెన్సార్, ఛార్జింగ్ పోర్ట్ లాక్ సెన్సార్, ఛార్జింగ్ కరెంట్ సెన్సార్, సేఫ్టీ కోసం బ్రేక్ లెవర్ పొజిషన్ సెన్సార్స్, బ్రేక్ ప్రెజర్ సెన్సార్స్, థ్రాటల్ పొజిషన్ సెన్సార్, సైడ్ స్టాండ్ పొజిషన్ సెన్సార్. ఇలాగేంటంటే ఒకటి మిస్ అవుతే ఇంకోటి, అతడు సినిమాలో డైలాగ్ ఉన్నట్టు ఒక చోట మిస్ అయితే ఇంకో చోట వేసేస్తాం అన్నట్టుగా ఇన్ని సెన్సార్లు ఉండేసరికి ఏదో ఒక్క సెన్సార్ సరిగ్గా పనిచేయబోయేసరికి వెహికల్ పనిచేస్తుంది, బట్ ఒక సెన్సార్ ఆగిపోయినప్పటికి కూడా ఆ సాఫ్ట్వేర్ గ్లిచెస్ లాంటివి అయితే వస్తున్నాయి అనమాట. సో ఎక్కువ సెన్సార్లు ఉండడం వల్ల కస్టమర్స్ అనేవి ఎక్కువ సాఫ్ట్వేర్ ఇష్యూస్ లాంటివి ఫేస్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. చివరిగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ మరొక ఇన్నోవేషన్ ఏంటంటే వీళ్ళ వెకేషన్ మోడ్ అనమాట. ఇన్ కేసు ఎవరైనా కస్టమర్స్ కనుక ఒక 20 days 30 days స్కూటర్ ని వాడకుండా పక్కన పెట్టేస్తే బ్యాటరీ సెల్స్ ఏదైతే ఉంటాయో దాని ఎనర్జీ డిశ్చార్జ్ అవ్వకుండా దాన్ని మానిటర్ చేసే విధంగా వెకేషన్ మోడ్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. బ్యాటరీ ప్యాక్ లైఫ్ అనేది పోకుండా ఉండడం కోసం వెకేషన్ మోడ్ అనేది కస్టమర్కి హెల్ప్ చేస్తుంది. ఇలాంటి ఒక ఇన్నోవేషన్ కూడా ఉంది. ఇక చివరిగా ఓలా కంపెనీ వాళ్ళు ఓలా S1 Pro కానివ్వండి, హైయర్ వేరియంట్స్ ఏదైతే ఉన్నాయో వాటిలో రిమోట్ ద్వారానే మీరు బూట్ స్పేస్ ని ఓపెన్ చేసుకునే ఒక ఆప్షన్ కూడా అందిస్తున్నారు. అలాంటి ఒక ఇన్నోవేషన్ కూడా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు. ఓలా మరియు ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఎగ్జిస్టింగ్ ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ లో ఉపయోగిస్తున్న కొన్ని ఇన్నోవేటివ్ ఫీచర్స్ సమాచారం. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతుంది. లేదా స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ లో ఫార్మింగ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చితే ఈవీ కొరడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడా లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంవేస్ ఆడ తెలుగు ఛానల్, ఏ గన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జ్ అని ఇచ్చే డ్రైవ్ ఫ్యూచర్.